హాయ్ ఫ్రెండ్స్, నా ఫ్యామిలీతో నేను ఫస్ట్ టైం గోవా అనేది విజిట్ చేయడం జరిగిందనమాట. అక్కడ ప్లాన్స్ ఏ విధంగా ఉంటాయనేది నాకు తెలియదు ప్రీవియస్‌గా. సో, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత కాలంగట్ బీచ్, తర్వాత బాగా బీచ్‌లోన కొన్ని షాప్‌లో ఎంక్వైరీ చేసుకుంటే, బాగా బీచ్ వెళ్ళే దారిలోన రాయ్స్ షాప్‌లోన నాకు మంచి ఆఫర్ అనేది లభించిందనమాట. ఇక్కడ వీళ్ళు క్రూజ్ షిప్ ప్లస్ వాటర్ గేమ్స్ అడ్వెంచర్ అనేది కేవలం 900కి మాత్రమే ఒక పర్సన్‌కి అందిస్తున్నారనమాట. ఈ 900లో మనకు అన్‌లిమిటెడ్ ఫుడ్ ఉంటుంది. క్రూజ్ షిప్‌లో ఎంజాయ్‌మెంట్ ఉంటుంది. అలాగే వాటర్ గేమ్స్ అనేది కూడా ఉంటాయన్నమాట. ఈ వాటర్ గేమ్స్ టోటల్‌గా 8 ఉంటాయి. ఈ 8 మీరు ఎంజాయ్ చేయాలంటే నార్మల్ సీజన్‌లోనే ఎండాకాలంలో వెళ్ళాలన్నమాట. అంటే ఫిబ్రవరి నుంచి మీరు ఏప్రిల్ వరకు వెళ్ళాలి. నేను వచ్చేసి జూన్ మంత్‌లో వెళ్ళాను. సో, అక్కడ వర్షాకాలం కాబట్టి వర్షాకాలంలోన కొన్ని గేమ్స్ అనేది వీళ్ళు క్లోజ్ చేసేసారు అనమాట. అంతేకాకుండా ఇక్కడ అన్‌లిమిటెడ్ ఫుడ్ అంటారు. ఈ అన్‌లిమిటెడ్ ఫుడ్ వెజ్, నాన్ వెజ్ అనేది ఉంటుందన్నమాట. ఇది చాలా వరస్ట్‌గా ఉంటుందన్నమాట. ఎందుకంటే చాలామందికి అక్కడికి వండాలి కాబట్టి అంత నాణ్యతగా ఉండదన్నమాట. టేస్ట్‌గా కూడా ఏముండదు. నేను ఎక్కినటువంటి షిప్ వచ్చేసి డబుల్ డెక్కరు. ఇది ఫస్ట్ ఫ్లోర్ అనమాట. ఈ ఫస్ట్ ఫ్లోర్‌లో వచ్చేసి మనకు డీజే డాన్స్ మొత్తం కూడా లైటింగ్ ఇవన్నీ అరేంజ్ చేసి ఉంటుందన్నమాట. ఇంకా ఇక్కడ మనకు ఉదయం 11 గంటలకి ఏసీ బస్ వచ్చి మన రూమ్‌లో నుంచి మనకు పికప్ చేసుకుంటుంది. అక్కడికి వెళ్ళేసరికి 1 గంట అవుతుందన్నమాట. సో, భోజనం టైం కాబట్టి ఫస్ట్ భోజనానికి మనం క్యూలో నిలబడి తీసుకుంటాము. ఆ తర్వాత భోజనం అయిపోయినాక మనకి ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్‌కి వచ్చారనుకోండి, సాఫ్ట్ డ్రింక్స్ లేదా బీర్ ఇది ఆఫర్ అనేది చేస్తారనమాట. ఒక వ్యక్తికి ఒక బీర్, అంటే ఒక టికెట్‌కి ఒక బీర్ ఉంటుంది, ఒక సాఫ్ట్ డ్రింక్ ఉంటుంది, గేమ్స్ ఉంటాయన్నమాట. వర్షాకాలంలో వెళ్ళారనుకోండి, నార్మల్‌గా అయితే వీళ్ళు 8 గేమ్స్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. ఆ 8 గేమ్స్ చాలా మనకు ఎంజాయ్‌మెంట్ అనేది ఉంటుందన్నమాట. అది కూడా మీరు ఫిబ్రవరి నుంచి ఆహ్, ఏప్ మే మే వరకు మీరు వెళ్ళారనుకోండి, చాలా ఎంజాయ్ చేస్తారు. మే తర్వాత మీరు జూన్‌లో వెళ్ళారనుకోండి, వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి వర్షాకాలంలో కొన్ని అడ్వెంచర్స్ అనేది వీళ్ళు బంద్ చేస్తారనమాట. ఆ బంద్ చేసినాక మీకు చాలా వరస్ట్‌గా ఎక్స్‌పీరియన్స్ అనేది ఉంటుందన్నమాట. కేవలం ఒక రౌండ్ కొట్టేసి వదిలేస్తారు. అదే మీరు 8 ఇయర్స్ బిలో ఉన్నటువంటి పిల్లలకి ఇక్కడ వాటర్ గేమ్స్ అలౌ అనేది ఉండదన్నమాట. కానీ డబ్బు అనేది ప్రధానం కాబట్టి మనము వాళ్ళకి అమౌంట్ ఇస్తాము అంటే ఏ అడ్వెంచర్ గేమ్‌లోనైనా కూడా పిల్లల్ని కూడా వాళ్ళు తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారనమాట. ఇప్పుడు మా పాపకు వచ్చేసి 4 ఇయర్స్ పాపని మేము అలౌ చేయమని చెప్పేసి అన్నారనమాట. ఇక్కడ వెళ్తున్నటువంటి జెట్ స్కై వాళ్ళు 500 డిమాండ్ చేశారు. సో, 500 పోతే పోనని చెప్పేసి మనకు ఎంజాయ్‌మెంట్ ముఖ్యమని చెప్పేసి ఇచ్చేశాను. అక్కడ 500కి ఆ పాపకి చాలా దూరం, నార్మల్ ప్యాకేజ్ అయితే 900కి జస్ట్ ఒక రౌండ్ మాత్రమే కొడతారు వీళ్ళు దగ్గర దగ్గర. అదే మీరు ఇక్కడ 500 ఇచ్చారనుకోండి, చాలా లాంగ్‌కి తీసుకెళ్తారు. చాలాసేపు కూడా ఎంజాయ్‌మెంట్ అనేది చేస్తారనమాట. సో, డబ్బు అనేది ప్రధానం అయిపోయింది మొత్తం అంతా గోవా కూడా. మీరు గేమ్స్ ఆడాలి అనుకుంటే అంత దూరం వెళ్ళాల్సిన పని లేదు. మనకి ఇక్కడ దగ్గర దగ్గర వైజాగ్ లేదంటే చీరాల ఇలాంటి చోటుకి వెళ్తే సరిపోతుందనమాట. మీరు కేవలం వాటర్ గేమ్స్ ఉద్దేశించే గోవాకి వెళ్ళాలనుకుంటే మనకు హుస్సేన్ సాగర్ చాలా బెటర్ అవుతుందన్నమాట. ఇక్కడ జెట్ స్కై అయితేనేమి, స్పీడ్ బోట్ అయితేనేమి హుస్సేన్ సాగర్లో చాలా వరకు దూరం తీసుకెళ్తారు, చాలా ఫాస్ట్ తీసుకెళ్తారనమాట. అదే మీరు ఇక్కడ గోవాకి వెళ్ళారనుకోండి, నార్మల్ ప్యాకేజీలోన మీకు అంత ఎంజాయ్మెంట్ అనేది లభించదనమాట. మళ్ళీ వాళ్ళకి ఎక్స్ట్రా అమౌంట్ 500 అనేది, అంటే ప్రతి గేమ్కి 500 పే చేశారనుకోండి, మీకు లాంగ్ డిస్టెన్స్ అనేది తీసుకొని వెళ్తారనమాట. ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చింది అనుకుంటే నచ్చితే లైక్ చేయండి. కంపల్సరీ అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి. ప్రీవియస్ వీడియోలో నా రూమ్స్ ఎక్కడ తక్కువ దొరుకుతాయి అనేది చేశాను, అది కూడా వీడియో చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్